ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల సుదీర్ఘ సమస్య తీరనుంది. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు ఆర్సీసీ వాల్ నిర్మాణ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. జిల్లా మంత్రులు తుమ్మల, పొంగులేటి కృషితో వాల్ నిర్మాణానికి 680 కోట్లు మంజూరయ్యాయి. 40 అడుగుల ఎత్తులో 17 కిలోమీటర్ల మేర రక్షణ గోడల మధ్య 230 మీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఆర్సీసీ వాల్ నిర్మాణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. 2022 నుంచి మొదలుకొని నేటి వరకు కూడా ప్రతి వర్షాకాలంలో మున్నేరు ఉప్పొంగటం కారణంగా సమీప ప్రాంతాలు, మున్నేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోవడం జరుగుతుంది. దీని కారణంగా అనేక మంది నిర్వాసితులుగా మారిపోతున్నారు. దాంతోపాటుగా 10,000 ఇళ్ళు ఈసారి మునిగినట్టుగా అంచనాలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక చర్యలు చేపట్టింది. చర్యలు ఏంటి అంటే ఈ ఇరు నియోజకవర్గాలకు సంబంధించి అటు ఖమ్మం, ఇటు పాలేరు 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్న మున్నేరు పరివాహక ప్రాంతంలో ఆర్సీసీ వాల్ నిర్మాణం చేపట్టడం కోసం అని చెప్పేసి ముందడుగు వేయడం జరిగింది. అయితే దాంతో హర్షం వ్యక్తం అవుతా ఉంది స్థానికంగా ఉన్న ప్రజానికంతో. ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు, విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పనులు అనేవి ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆర్సీసీ కాంక్రీట్ వాల్ యొక్క నిధులు కేటాయింపు అనేది దాదాపుగా 680 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు దాంతో దాన్వాయిగూడెం వద్ద పని అనేది కొనసాగుతూ ఉంది. ఇరువురు మంత్రులు కలిసి దీనికి సంబంధించిన మ్యాప్ని సిద్ధం చేయడం జరిగింది. దాని కారణంగా ఇప్పుడు వర్క్ అనేది చాలా స్పీడప్ అవ్వడం జరిగింది. వర్షాకాలం రాకముందే ఈ వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కంకణబద్దులై ఉన్నారు. దీంట్లో భాగంగానే ఇటు ఇరువురు మంత్రులు కూడా ఖచ్చితంగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇద్దరు ప్రతిసారి పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 8.5 కిలోమీటర్లు ఒకవైపు, 8.5 కిలోమీటర్లు మరోవైపు నిర్మాణం చేపడతా ఉన్నారు. మొత్తంగా చూస్తే 17 కిలోమీటర్లు నిర్మాణం అనేది చేస్తారు. చేసిన తర్వాత ఈ వాల్ని దాటి నీళ్లు, వరద ఖచ్చితంగా లోపలికి రాదు అని చెప్పేసి ఇటు ఎక్స్పర్ట్స్ భావిస్తున్న పరిస్థితి. 8 మీటర్ల హైట్, అలానే దాదాపుగా 15 మీటర్ల హైట్ వరకు కొనసాగుతూ ఉంది ఇలాంటి నిర్మాణం అనేది. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారంటే 40 అడుగుల మేర దీని హైట్ ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. ఎక్కువగా ఖమ్మం నగరం డ్యామేజ్ అయింది కారణంగా దీన్ని ఎక్కువగా హైట్లో నిర్మించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. అయితే రేయనక పగలనక వర్క్ అనేది నడుస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అటు తుమ్మల అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. ఈ పనులు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఒరిస్సా, దాంతోపాటుగా ఏపీ నుంచి అనేక మంది వర్కర్స్ వచ్చి ఇక్కడ పనులలో నిమగ్నమై ఉన్నారు. దీంట్లో ఎక్స్పర్ట్స్గా అనేక రోడ్లు, రహదారులు నిర్మించిన అనేక మంది సిబ్బంది ఇక్కడికి వచ్చి దీన్ని నిర్మిస్తున్న పరిస్థితి. మొత్తంగా దీనికి సంబంధించి 680 కోట్ల రూపాయల నిధులు దీన్ని ఖర్చు పెట్టి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇరువురు మంత్రుల సూచనల మేరకు గోడల మధ్య వీలైనన్ని చెక్ డ్యామ్లను కూడా నిర్మించాలని చెప్పేసి సూచనలు అందుతూ ఉన్నాయి. అయితే గోడల నిర్మాణం పూర్తయిన తర్వాతనే ప్రస్తుతం దాన్వాయిగూడెం వద్ద ఉన్న చెక్ డ్యామ్ ఎత్తును పెంచాలని, ఆ తర్వాత కింది భాగాన కాలువడ్డు సమీపంలో ఒకటి, రంగనాయకుల గుట్ట సమీపంలో మరొక చెక్ డ్యామ్ను నిర్మిస్తే వరద నీటిని ఇక్కడే రిజర్వ్ చేసుకునే ఆస్కారం కూడా ఉంటుంది. దాంతో గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది. దీనికోసం మున్నేరుకు ఇరువైపులా ప్రభుత్వ స్థలాల వద్ద గోడల నిర్మాణాన్ని 900 అడుగుల వరకు వెడల్పు చేస్తే నీటిని రిజర్వ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. నీటిపారుదల శాఖ అధికారులు పనులను చేపడతా ఉన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేపరచాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి, రిజర్వాయర్లు అభివృద్ధి చేసి, బోటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత పాత వంతెనను కేవలం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా అంచనాలు ఉన్న పరిస్థితుంది. అయితే గత ఏడాది మున్నేరుకు 33 అడుగుల వరద రావడంతో అప్పట్లో 40 అడుగుల సామర్థ్యంతో గోడలకు డిజైన్ చేశారు. 680 కోట్లతో ఖమ్మం, ప్రకాష్ నగర్ నుంచి గోళ్లపాడు ఛానల్ వరకు మొత్తం 2 వైపులా 17 కిలోమీటర్ల ఈ గోడల నిర్మాణం చేపట్టారు. అయితే ఈ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాగా టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అయితే దీనికి సంబంధించిన పనులు అయితే ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. అయితే 40 అడుగుల వరకు వరద రావడంతో ఖమ్మం నగరంలో పలు కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలు
సుమారు 10,000 ఇండ్లు నీట మునిగిపోవడం జరిగింది. స్పీడ్ చేసి దీన్ని త్వరతగిన పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం ఇటు వాళ్ళు తాగునీరుకు కానివ్వండి, ఇటు వాళ్లకు సాగునీరుకు ఇలాంటి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రజాపాలనలో భాగంగా ప్రజాపాలనే ధ్యేయంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందడుగు వేస్తుంది. అందులో భాగంగానే ప్రజలు ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమ సర్కార్ అని చెప్పేసి చెప్పేటందుకు ఈ ప్రభుత్వం ముందడుగు వేసి ఈ కాంక్రీట్ వాల్ నిర్మాణం చేపట్టి ప్రజలకు అటు పర్యాటకంగా ఇటు అన్ని రకాలుగా వసతులు కల్పించడం కోసం పనులు అనేది చేపడతా ఉంది. దీంతో ప్రజల మోముల్లో హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇరువురు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో 680 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ కాంక్రీట్ వాల్ పూర్తయితే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఇళ్లను కూడా కోల్పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి కాంగ్రెస్ శ్రేణుల్లో, దాంతోపాటు కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళల్లో కాంగ్రెస్ పైన నమ్మకం ఉంచి కాంగ్రెస్ని గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా ఆనందపడేలాగా ఈ నిర్మాణం చేపట్టడంతో ప్రజలందరూ కూడా ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఆర్సీసీ వాల్స్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.